ప్రొబేషనరీ పీరియడ్ ముగిసిన తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన బాట పెట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట గత 8 రోజులుగా నిరవధిక దీక్ష చేపట్టి రోజుకో రీతిలో వినూత్న నిరసన తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. జేపీఎస్ ఓపీఎస్లు తమను రెగ్యులరైజ్ చేయాలని, తమ 4 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే తమను రెగ్యులరైజ్ చేయాలని, తర్వాత ఎవరైతే వేతనాలు పెంచాలనే ఉద్దేశంతో గత 8 రోజులుగా ఇక్కడ నిరవధిక దీక్ష చేస్తున్నారు. అదేవిధంగా రోజు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు శ్రమదాన కార్యక్రమంలో రోడ్లు శుభ్రం చేయటము, చెట్లు పిచ్చి మొక్కలు పీకేయడం లాంటి కార్యక్రమాలు ఇవాళ చేశారు. మనతో పాటు మరి జేపీఎస్లు ఓపీఎస్లు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి ఇంకా ఎంతకాలం వరకు ఇలా ఆ సమస్యల పట్ల పోరాడతారు, తర్వాత మన ప్రభుత్వం స్పందించిందా లేదా అన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, దాదాపుగా 8 రోజులుగా మీరు ఇక్కడ నిరవధిక దీక్ష చేస్తున్నారు. తర్వాత రోజు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్గా నిరసన తెలుపుతున్నారు. మరి ఏమైనా స్పందన కనిపిస్తుందా? గత 8 రోజులుగా వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూనే ఉన్నాము. నిన్న వంట వార్పు కార్యక్రమం చేశాము, అలాగే ఈరోజు శ్రమదానం నిర్వహించాము. కానీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ స్పష్టమైన ఆదేశాలు ఏమి రిలీజ్ చేయలేదు. ప్రభుత్వం స్పందించి మా న్యాయపరమైన డిమాండ్స్ని ఒప్పుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేసే వరకు మేము ఇలాగే మా సమ్మెను కొనసాగిస్తూ ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మమ్మల్ని వెంటనే మా సర్వీస్ కాలం 4 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ మళ్ళీ మాకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులాగానే అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా జేపీఎస్లుగా కన్వర్ట్ చేయాలి. తర్వాత మా మిత్రులు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఉద్యోగంలో. వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. మెయిన్గా మా డిమాండ్స్ ఇవి ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు స్పష్టమైన ఆదేశాలు జీవో రూపంలో రిలీజ్ చేస్తే కానీ మా సమ్మెను కొనసాగిస్తూనే ఉంటామని తెలియజేస్తాం. అంటే మీరు ఇప్పటివరకు ఆ ప్రభుత్వానికి నివేదిక పంపడం కానీ లేదా అధికారులకు కానీ ఏదైనా మెమోరాండం ఇవ్వడం జరిగిందా? మేము జాబ్లో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలకి ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని మాకు నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇంకో సంవత్సరం పొడిగించి 4 సంవత్సరాల ప్రొబేషన్ పెంచి రెగ్యులర్ చేస్తామనడంతో మేము 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు ఇలాంటి ఏప్రిల్ కంటే ముందు చాలాసార్లు మంత్రులను కలిశాము, తర్వాత ఎమ్మెల్యేలను కలిశాము. ఎవరిని కలిసినా కానీ మాకు ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా చేస్తుందని మాకు నమ్మకం లేకపోవడంతో ప్రభుత్వానికి మేము చాలాసార్లు విన్నవించుకున్నాం. అది ఇప్పటి వరకు ఎటువంటి హామీ రాకపోవడం వల్ల ఈ సమ్మె నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమ్మె నిర్ణయం కంటే ముందు కూడా 15 రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ మధ్యలో ఏమన్నా మాకు స్పష్టమైన హామీ వస్తుందేమని మాకు ఆశాభావం ఉండే, అయినా ఎటువంటి హామీ రాలేదు. హామీ రాకపోవడం వల్ల మాకు జీవితం అంటే ఫ్యూచర్లో భద్రత లేకపోతుంది. కాబట్టి ఇప్పుడు మేము మా సమస్య నెరవేర్చుకోకపోతే ఫ్యూచర్లో కూడా నెరవేరుతుందనే నమ్మకం లేకపోవడం వల్ల సమ్మెకు దిగడం జరిగింది. మీ యొక్క ఏదైతే వాళ్ళు ఇచ్చిన మద్దతు ద్వారా మీ సమస్య ప్రభుత్వం దృష్టికి చేరిందని మీరు అనుకుంటున్నారు? చేరింది సార్, ఖచ్చితంగా చేరింది అని అనుకుంటున్నాం. వివిధ సంఘాలు వచ్చి వాళ్ళ సంఘపరంగా మాకు రెగ్యులరైజేషన్ చేయాలి, మా 4 ఇయర్స్ సర్వీస్ని క్రమబద్ధీకరించాలి, అది కూడా సర్వీస్ పరంగా తీసుకోవాలి అని వాళ్ళు రాతపూర్వకంగా సంఘం పరంగా కూడా రాసి పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు డ్యూటీలు విరమించి అంటే పెన్ డౌన్ స్ట్రైక్ మాదిరిగా చేస్తున్నట్టేనా? అంటే ఏదైతే మీరు అంటే విధులకి హాజరవుతూ చేస్తున్నారా లేదా విధులను పూర్తిగా బహిష్కరించి చేస్తున్నారా? విధులు అన్ని బహిష్కరిస్తున్నాం సార్. అది ఆన్లైన్ అయినా మాకు పై అధికారుల నుంచి ఎలాంటి ఫోన్స్ వచ్చినా మేము అన్ని బైకాట్ చేసి అధికారుల వాట్సాప్ గ్రూప్స్, అది అడిషనల్ కలెక్టర్ గ్రూప్ అయినా మండల్ లెవెల్ గ్రూప్ అయినా అన్ని బైకాట్ చేసి మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. ఏదన్నా అక్కడ నుంచి ఏదైనా ఆశ వచ్చేంత వరకు మీరు ఇలాగే నిరసన కొనసాగిస్తారా? డెఫినెట్లీ సార్, అది రాతపూర్వకంగా జీవో పరంగా రావాలి. అప్పటి వరకు వాళ్ళు మాటలతో చెప్తే మేము హామీలతో మేము విరమించాము ఈ సమ్మె అన్నది. వాళ్ళు రాతపూర్వకంగా జీవో పరంగా రిలీజ్ చేస్తేనే మేము ఈ సమ్మె విరమిస్తాం. మాకు హామీలతో పని లేదని, తమకు రాతపూర్వకంగా జీవో రూపంలో ప్రభుత్వం నుంచి ఏదైనా నోటిఫికేషన్ విడుదలైతే తప్ప సమ్మె విరమించేది లేదని, అంతవరకు ఇలాగే శాంతియుతంగా తమ సమ్మెను కొనసాగిస్తామని, నిరవధిక దీక్ష చేపడతామని చెప్పేసి జేపీఎస్ ఓపీఎస్లు చెబుతున్నారు. కెమెరా పర్సన్ జగదీష్తో సత్యనారాయణ, అమ్మ న్యూస్, ఆదిలాబాద్.